హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేది ఇంకా కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మీకు గ్లోబల్ అని కనిపిస్తుంది కదా. ఈ గ్లోబల్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూబ్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్యూబ్స్ నేను ఏం చేస్తున్నానంటే ని రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు గ్లోబల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, నేను మూవ్ టూల్ తీసుకుంటున్నాను. ఈ యాక్సెస్ ఏంటంటే వై యాక్సెస్. సో ఇది ఈ క్యూబ్ ఇటు రొటేట్ అయ్యి ఉన్నా కానీ మీకు ఈ గ్లోబల్గా లైక్ వ్యూ పోర్ట్ యాక్సెస్ అయితే డిఫాల్ట్ ఏదైతే ఉందో ఆ యాక్సెస్కి వ్యూ మూవ్ అవడం అనేది జరుగుతుంది. అదే లోకల్ అనే ఆప్షన్ మనం తీసుకున్నట్టయితే వాటి ఫేస్ అలైన్మెంట్స్ అయితే ఎటైతే ఉందో అటు ఈ యాక్సెస్ అనేది చేంజ్ అవడం జరుగుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ అండ్ లోకల్. ఈ బౌండింగ్ బాక్స్ సెంటర్ అంటే ఏంటంటే, ఈ 3 క్యూబ్స్ని సెలెక్ట్ చేసి నేను రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ 3 క్యూబ్స్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇవి రొటేట్ అవడం అనేది జరుగుతుంది. ఇది 3D కర్సర్. 3D కర్సర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3D కర్సర్ నేను ఇక్కడ పెడుతున్నాను. ఈ 3D కర్సర్ ఇక్కడ ఉండగా మనం రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ 3D కర్సర్ని ఆరిజిన్గా చేసుకొని ఇవి రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇండివిజువల్ ఆరిజిన్స్ అంటే, సో వాటికి ఓన్ ఆరిజిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని ఇండివిజువల్గా రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ మీడియన్ పాయింట్ అంటే ఏంటంటే, మీకు ఇక్కడ ఉన్న 3D ఆబ్జెక్ట్స్లో వాటిని సెలెక్ట్ చేసినప్పుడు ఏదైతే మీడియన్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుందో వాటి అలైన్మెంట్స్ బట్టి, సో ఆ మీడియన్ పాయింట్ని బేస్ చేసుకొని ఇవి రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, మీకు ఇక్కడ క్యూబ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏదైతే హైలైట్ అవుతుందో అది యాక్టివ్ ఎలిమెంట్ అంటారు. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసినప్పుడు లైట్ కలర్ ఏదైతే యాక్టివ్లో కనిపిస్తుందో ఆరెంజ్ కలర్, సో అది యాక్టివ్ ఎలిమెంట్. సో దాన్ని రొటేట్ చేసినప్పుడు ఆ యాక్టివ్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని వాటిని ఆరిజిన్గా తీసుకుని ఇవి రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ మ్యాగ్నెట్ దేనికంటే, మీకు నియర్లో వెట్టెక్స్ కానీ ఫేసెస్ కానీ ఏదైతే అవైలబుల్లో ఉన్నాయో వాటిని ఇవి అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ స్నాప్ అంటే ఏంటంటే, స్నాప్లో వెట్టెక్స్, ఎడ్జెస్, ఫేసెస్ అని మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వెట్టెక్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ ఇక్కడ ఉంది. ఈ క్యూబ్ని నువ్వు ఈ కార్నర్లో పాయింట్ చేయాలంటే, లైక్ అంటే అక్కడ అటాచ్ చేయాలంటే, మనం మాన్యువల్గా చేయాలంటే అసలు ఇంపాసిబుల్. అది చాలా డిఫికల్ట్ అండ్ టైం టేకన్ కూడా. అదే ఈ ఆప్షన్లో పెట్టి మీరు ఏంటంటే జీ ప్రెస్ చేసి కంట్రోల్ హోల్డ్ చేసి ఇక్కడ మీరు ఇలా స్నాప్ పెట్టినట్టయితే ఆ కార్నర్కి వెళ్ళి ఇది అటాచ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్జెస్ అంటే ఏంటంటే, మీకు క్యూబ్కి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా ఎడ్జెస్ ఏదైతే ఉందో ఆ ఎడ్జెస్ని మనం స్నాప్ చేసి అటాచ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ జాయింట్ అవడం అనేది జరిగింది. ఫేసెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టారస్ తీసుకుందాం. టారస్ ఏంటంటే, టారస్ ఉంది. టారస్ తీసుకొని దీన్ని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం కంట్రోల్ హోల్డ్ చేసి ఇక్కడ అలా ప్లేస్ చేసినట్టయితే అటాచ్ అవ్వడం జరుగుతుంది. బట్ మీరు ఒక గమనిస్తే ఇక్కడ టాప్ సైడ్ అటాచ్ అవుతుంది, కానీ ఇక్కడ సైడ్స్లో మాత్రం అటాచ్ అనేది అవ్వట్లేదు. దానికి ఏంటంటే రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏంటంటే అలైన్ రొటేషన్ టు టార్గెట్ అని మీరు ఇక్కడ ఎనేబుల్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఫేస్ ఓరియంటేషన్ బట్టి ఇది సో ఆబ్జెక్ట్ అనేది ఫేస్కి అలైన్ అవడం అనేది జరుగుతుంది. అనదర్ ఆప్షన్ ఏంటంటే, ఎడ్జ్లో మీకు ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దేనికి యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ అనేది పెద్దగా ఉందనుకుందాం. సో దాన్ని మనం ఈ హైట్కి మ్యాచ్ చేయాలంటే, మాన్యువల్గా చేయాలంటే ఇలాగ వ్యూ పోర్ట్ని చేంజ్ చేసి ఇలా ఎగ్జాక్ట్గా జూమ్ చేసి ఎగ్జాక్ట్గా చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అయిన విషయమే. సో దాన్ని ఇలా మ్యాచ్ చేయాలంటే మనం ఎస్ క్లిక్ చేసి అంటే స్కేల్ చేసి జెడ్ ప్రెస్ చేసి ఎడ్జ్ని ఇలాగ కంట్రోల్ హోల్డ్ చేసి ఎడ్జ్ని టార్గెట్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్గా ఇది మ్యాచ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా. అనదర్ ఆప్షన్ ఏంటంటే ప్రొపోర్షనల్ ఎడిటింగ్. సో దీనికి మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. ఈ ప్లేన్ని స్కేల్ చేసి అండ్ ఎడిట్ మోడ్లో చేంజ్ చేసి మీరు డబ్ల్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సబ్ డివైడ్ అని వస్తుంది. సో నేను మల్టిపుల్ టైమ్స్ సబ్ డివైడ్ చేస్తున్నాను. సో సబ్ డివైడ్ చేశాను.
ఇక్కడ మీకు ఇది వెట్టెక్స్ అండ్ ఎడ్జెస్ ఫేసెస్. సో వీటిని యూజ్ చేసి మనం వెట్టెక్స్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎడ్జెస్ని సెలెక్ట్ చేయొచ్చు. ఆల్ట్ ప్రెస్ చేసి మీరు క్లిక్ చేసినా కూడా మీకు ఎడ్జెస్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఫేసెస్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ ఎడిటింగ్ అనేది ఏంటంటే ఈ ఫేసెస్ని మూవ్ చేయాలనుకుంటే వితౌట్ ఈ ప్రొఫెషనల్ ఎడిటింగ్ అయితే ఈ ఫేస్ ఒక్కటే ఇలాగ మీకు మూవ్ అవుతుంది. అదే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇలాగా ఈ రేడియస్ సర్కిల్ ఏదైతే ఉందో అంతవరకు అది స్మూత్గా మీకు ఇలా ఎక్స్పెండ్ అవ్వడం అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సమ్ టైమ్స్ ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్కి వచ్చడానికి ఏంటంటే మీకు ఇక్కడ మెష్ కానీ, కర్వ్స్ కానీ, సర్ఫేసెస్ కానీ, హెయిర్, టెక్స్ట్, లైట్, కెమెరా ఇలాంటి ఏవైనా ఐటమ్స్ మీ వ్యూపోర్ట్లో ఉంటే వాటిని హైడ్ చేయాలన్నా అన్హైడ్ చేయాలన్నా మీరు దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కెమెరా తీసుకున్నాం అండ్ స్పీకర్ లైట్ ఇంకా కర్వ్స్ తీసుకున్నాను. సో దీన్ని యూజ్ చేసి ఏంటంటే మెష్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ హైడ్ అవ్వడం జరుగుతుంది. అది కర్వ్స్ ఎన్ని అయితే ఉంటాయో కర్వ్స్ రిలేటెడ్ ఏదైతే ఉందో అన్నీ హైడ్ అవ్వడం జరుగుతుంది. అదే లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. కెమెరా, స్పీకర్ అయితే స్పీకర్, ఇలాగా దీన్ని యూజ్ చేసి మీరు హైడ్ అండ్ అన్హైడ్ కూడా చేయొచ్చు. అండ్ ఇది వచ్చేటికి ఏంటంటే మీరు దీన్ని యూజ్ చేసి ఇక్కడ మీకు వ్యూపోర్ట్లో లైక్ ఈ యూజర్ ఇంటర్ఫేస్లో మీకు ఏదైతే హైడ్ చేయాలో అన్హైడ్ చేయాలనుకున్నా మీరు దీన్ని యూజ్ చేసి హైడ్ చేయొచ్చు. లేదంటే మీకు ఎక్స్ట్రా ఏమైనా ఆప్షన్స్ కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఇన్ఫో ఉంది. మీకు లెఫ్ట్లో చూస్తే ఇక్కడ టెక్స్ట్ ఇన్ఫో అనేది కనిపిస్తుంది. స్టాటిస్టిక్స్ యూజ్ చేసి మనం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మెష్ అనేది ఎన్ని ఉంది, వెట్టెక్స్ ఎన్ని ఉన్నాయి, ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, ఫేసెస్, ట్రయాంగిల్స్ అయితే ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం ఈ స్టాటిస్టిక్స్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లోర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ వ్యూపోర్ట్ యొక్క 3D ఫ్లోర్. సో దీన్ని ఆఫ్ చేయొచ్చు, ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ని కూడా ఆన్ ఆఫ్ చేయొచ్చు. మీకు కావాల్సి వస్తే జెడ్ యాక్సెస్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనోటేషన్స్ ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా మనం ఇలాగా డ్రా చేసుకున్నట్టయితే వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాస్ ఏంటంటే మనకి మెష్ కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ట్రాస్లోకి వస్తాయి. లైట్ కలర్స్ వ్యూపోర్ట్ ఓవర్లేస్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్. ఇది ఏంటంటే మీకు ఇక్కడ మీరు లైట్ని చూసినట్టయితే లైట్ యొక్క చుట్టూ అవుటర్ డాటెడ్ లైన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. సో అదేంటంటే ఆ లైట్ యొక్క కలర్ని చేంజ్ చేసినప్పుడు ఆ డాటెడ్ లైన్ అనేది కలర్ చేంజ్ అవుద్ది. సో మీరు దాన్ని ప్రాపర్టీస్లో ఓపెన్ చేయకుండానే ఆ లైట్ ఏ కలర్లో ఉందని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిలేషన్షిప్ లైన్స్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి పేరెంటింగ్ కానీ చైల్డ్ కానీ మీకు క్రియేట్ చేసినట్టయితే సో దానికి రిలేషన్షిప్ లైన్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో వాటిని మీరు ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు. అవుట్లైన్ సెలెక్టెడ్ అంటే ఇఫ్ మెష్ సెలెక్ట్ అయి ఉంటే సో ఆ సెలెక్షన్ అనేది మీరు ఇక్కడ ఆన్ ఆఫ్ చేయొచ్చు. బోన్స్ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా మిషన్స్ని కానీ లేదంటే క్యారెక్టర్స్ని కానీ యానిమేషన్ చేయాలంటే వాటికి బోన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఆ బోన్స్ అనేది మీకు కనిపించాలా లేదంటే అనుకుంటే మీరు డిజేబుల్ ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. ఆరిజిన్స్ ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక డిఫాల్ట్ వాటికి ఆరిజిన్స్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పాయింట్స్ని ఆరిజిన్స్ అంటాం. సో ఆ ఆరిజిన్ పాయింట్స్ని కూడా మీరు డిజేబుల్ ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది అనదర్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్రే వ్యూ అంటే ఏంటంటే మీకు వేరే మెష్ని ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన మెష్ వేరే ఆబ్జెక్ట్లోంచి కూడా ట్రాన్స్పరెంట్గా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో అది ఎక్స్రే వ్యూ. వైర్ ఫ్రేమ్ వ్యూ అంటే ఏంటంటే మీరు క్రియేట్ చేసిన మెషెస్ ఏదైతే ఉందో వాటిని వైర్ ఫ్రేమ్లో మీరు చూసుకోవచ్చు. వాటి మెష్ అనేది కరెక్ట్గా ఉందా ఇంప్రాపర్గా ఉందా అనేది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది సాలిడ్ వ్యూ. ఈ సాలిడ్ వ్యూలో మనం ఎక్కువగా వర్క్ అనేది చేస్తాం. ఇక్కడ మెటీరియల్ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి టెక్స్చర్స్ కానీ కలర్స్ కానీ ఏదైనా అప్లై చేయాలంటే ఈ మెటీరియల్ వ్యూలోనే మనం దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ తీసుకున్నాను కానీ మీకు ఇక్కడ వ్యూపోర్ట్లో కనిపించట్లేదు. సో ఇక్కడ కలర్ అనేది కనిపించాలంటే ఇక్కడ మీరు షేడింగ్ వ్యూపోర్ట్లోకి చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు
మీరు ఏవైతే కలర్ అప్లై చేస్తున్నారో ఆ కలర్స్ కానీ టెక్స్చర్స్ కానీ మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. బేస్ కలర్ అనేది మనం కలర్ చేంజ్ చేయొచ్చు. ఇది మెటాలిక్ అంటే ఏంటంటే మనకి ఐరన్ కానీ స్టీల్ కానీ గోల్డ్ కానీ ఏదైతే ఉందో దానికి గ్లాసీనెస్ ఎలా కనిపిస్తుందో అదే మెటాలిక్ అంటారు. సో అది మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇంకా మెటాలిక్లా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రఫ్నెస్ ఇంకా మనం తగ్గించినట్టయితే ఆ మెటాలిక్ అనేది మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో రఫ్నెస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, ఎంత రఫ్నెస్ ఉంటే అంత ఆ షేడింగ్ అనేది లైట్గా కనిపిస్తుంది అండ్ రఫ్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఐఓఆర్ అనేది ఏంటంటే మీరు గ్లాసెస్ కానీ ఏదైనా గ్లాస్ మెటీరియల్స్ కానీ గ్లాసీనెస్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఈ ఐఓఆర్ అనేది మనకి రిఫ్లెక్షన్ క్రియేట్ చేయడానికి ఐఓఆర్ అనేది యూజ్ అవుతుంది. ఆల్ఫా అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ఒక ఆబ్జెక్ట్ యొక్క ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేయడానికి ఈ ఆల్ఫా అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సర్ఫేస్ అని ఉంది కదా, ఈ సర్ఫేస్లో ఏంటంటే మనకి మీరు ఇందాక చెప్పినట్టే గ్లాస్ అండ్ గ్లాసీ, హెయిర్, హోల్డ్ అవుట్, మెటాలిక్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి షేడర్స్ ఉన్నాయి. ఆ షేడర్స్ని మనం కూడా యూజ్ చేసి మనకు కావాల్సిన షేడింగ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లాస్ తీసుకుందాం. గ్లాస్ తీసుకుంటే మీకు ఈ గ్లాస్ అనేది మీకు రెండర్ వ్యూలోనే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ గ్లాస్ షేడర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఐఓఆర్ని చెక్ చేస్తే మీకు దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ రఫ్నెస్ పెంచే కొద్దీ మనకు గ్లాస్ అనేది ఇంకా రఫ్గా కనిపిస్తుంది. అండ్ అదే గ్లాసీ అంటే మనకి మిర్రర్ అయితే ఎలా అయితే ఉంటుందో మిర్రర్ లాగా ఈ గ్లాసీ అనేది యూజ్ అవుతుంది. ఎమిషన్ అంటే ఏంటంటే మనకి నియాన్ లైట్స్ ఏదైతే ఉంటుందో ఆ నియాన్ లైట్స్ మనకి ఎలా కనిపిస్తాయి, ట్యూబ్ లైట్స్ కానీ లైట్స్ కానీ అలా ఉంటాయి. సో మనకి కావాల్సిన మెష్ని ఇలాగా మనం లైట్లా క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఎమిషన్ అనే ఆప్షన్ యూజ్ చేసి. సో దాని స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ లైట్ యొక్క స్ట్రెంత్ అనేది కూడా ఇంకా మీకు పెరగడం జరుగుతుంది. ఈ వ్యూ పోర్ట్ని చూసినట్టయితే మీరు ఎలాగైనా మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ డిస్ప్లే సైజ్ బట్టి, మీ కన్వీనియన్స్ బట్టి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. స్ప్లిట్ స్క్రీన్స్ కావాలంటే మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేసినట్టయితే స్క్రీన్స్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది. మీరు ఈ కార్నర్లో కూడా ఈ 4 కార్నర్స్లో ఏ కార్నర్లో అయినా సరే ఈ ప్లస్ ఐకాన్ ఇలా పెట్టి ఇలా మీరు డ్రాగ్ చేసినట్టయితే ఎక్స్ట్రా స్ప్లిట్ స్క్రీన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు ఈ స్ప్లిట్ స్క్రీన్ వద్దనుకుంటే ఈ 2 స్క్రీన్స్కి మిడిల్లో రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ జాయిన్ అప్ అంటే పైకి జాయిన్ అవుతుంది, జాయిన్ డౌన్ అంటే ఇక్కడ జాయిన్ అవడం జరుగుతుంది. లేదు స్వాప్ అంటే ఈ 2 స్క్రీన్స్ స్వాప్ అవడం అనేది జరుగుతుంది. ఈ స్వాప్ అయినట్టు మీకు అసలు చేంజెస్ తెలియట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 క్లిక్ చేసినట్టయితే ఇది ఫ్రంట్ వ్యూ, ఇక్కడ 3 క్లిక్ చేసినట్టయితే ఇది రైట్ వ్యూ, ఇది 7 క్లిక్ చేసినట్టయితే ఇది టాప్ వ్యూ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రైట్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. సో మీరు వీటిని స్వాప్ చేసినట్టయితే ఇది రైట్ వ్యూ అయింది, ఇది ఫ్రంట్ వ్యూ అయింది. సో జాయిన్ అప్ చేస్తే ఇది జాయిన్ అప్ అయిపోయింది. సో ఫ్రంట్ వ్యూ అనేది పైకి వచ్చి జాయిన్ అయిపోయింది. జాయిన్ రైట్ ఆర్ లెఫ్ట్, ఇప్పుడు 2 మనకి రైట్ అండ్ లెఫ్ట్ కాబట్టి ఉన్నాయి కాబట్టి ఇది రైట్ ఆర్ లెఫ్ట్ అని అడుగుతుంది. సో రైట్ చేస్తే రైట్ జాయిన్ అయిపోయింది, ఇది టాప్ వ్యూ అనేది ఇక్కడ మనకి ఇప్పుడు కనిపించడం జరుగుతుంది. సో గైస్ ఇది కంప్లీట్ బ్లెండర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియోలో కూడా మీరు రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ మీరు ఆ వీడియో చూసి మీకు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ నుంచి మీకు కంప్లీట్గా 1 by 1 ఈ బ్లెండర్ యూజ్ చేసి మనం ఎలాంటి క్రియేటివ్స్ చేయొచ్చు, ఎలాంటి మోడల్స్ డిజైన్ చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ రావడం జరుగుతుంది. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇలా అండి ఇంకా మరెన్నో వీడియోస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ ట్యూటోరియల్స్ అనేది నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు తెలుగులో లేనటువంటి ట్యూటోరియల్స్ అనేది నేను మీకు అందివ్వడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.